ఒక ఆమె రాసింది. అవన్నీ అంటే పాశ్చాత్యుల ఇన్ఫ్లుయెన్స్తో చేసినవే అన్నీ. రాముడు బహుభార్యాయుతుడు, అతడు ఏకపత్ని వ్రతుడు కాదు అని రాసింది ఒక ఆమె. ఎందుకు రాసింది అంటే ఆమెకు సంస్కృతం తెలియదు. సంస్కృతం తెలియదు అంటే మరి ఏ భాషలో రాశారో ఆ భాష తెలియకపోతే తప్పే కదా రాస్తారు. వాల్మీకి ఏమన్నాడంటే దారా పితృకృత ఇతి అన్నాడు. సీతాదేవి అంటే చాలా ప్రేమ రామచంద్రుడికి. ఎందుకంటే తండ్రి గురువు ఏర్పరిచారు ఈ సంబంధం. రాముడు వెతుక్కుని ఎక్కడో కలిసి ఆమెను పెళ్లి చేసుకుందామని అనుకోలేదు. మనం ఇక్కడ జనక మహారాజు అని దగ్గరలో ఉన్నాడు, మనం ఆయన దగ్గరికి వెళదాము అన్నాడు. మీరు ఎట్లా చెప్తే ఎట్లా గురువుగారు అన్నాడు. ఇక్కడ ఒక సరస్సు ఉంది, అక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది, మనం చూద్దామంటే గురువుగారు ఏం చెప్తే దానికంతా వెళుతున్నారు వీళ్ళిద్దరు. అట్లనే ఇక్కడ ఒక చోటికి వెళ్ళాలి అంటే వెళదామన్నాడు. అక్కడ ఈ వ్యవహారం ఇవన్నీ తెలియదు రామచంద్రుడికి. వెళ్ళాక అక్కడ ఇదిగో ఇక్కడ స్వయంవరం ఉన్నది, ఇక్కడ ఈ ధనుస్సును ఎక్కువ పెట్టాలి అని అంటే సరే నువ్వు పెట్టు అని ఎలా అంటే ఆయన అందుకున్నాడు. అంతే తప్ప ఆయన కర్తవ్యము, ఆయన ఊహ ఉద్దేశం ఏమీ లేదు అక్కడ. గురువుగారు ఏం చెప్పారో దాని ప్రకారం చేశాడు. ఆ కారణం చేత దారాహ పితృకృత ఇది. పితృ అంటే తండ్రి ఒకటి, గురువు, ఈ ఇద్దరు చేశారు కాబట్టి సీతాదేవి అంటే రాముడికి చాలా ఇష్టము అని వాల్మీకి అన్నాడు. దారాహ అని బహువచనం వాడాడు అక్కడ. ఆ శబ్దం యొక్క గొప్పతనం చెప్తున్నాను. దారాహ అన్నాడు అంటే భార్యలు అని. ఆ భార్యలు అన్నాడు కదా అని పాపం ఈమెకు అర్థం కాలే. భార్యలు అన్నాడు కదా, భార్య ఒకటైతే భార్య అని అనేవాడు కదా అని ఆమె అనుకున్నది. కానీ ఆ భాష మర్యాద ఏమిటంటే దారా పుంభూముని అని అమరము, నిపాతము అంటారు. అంటే ఇది ఇట్లే ఇంతే ఉంటుంది అని అర్థం దానికి, నిపాతము అంటే. కాబట్టి దారాహ పుం భూముని అన్నాడు. దారాహ అనే శబ్దము అనేక మంది భార్యలు అని శబ్దం ఉంటుందయ్యా. ఒక భార్య గురించి చెప్పిన భార్యలు, భార్య అని అయితే వేరు, దారలు అని ఉంటుంది. దారాహ అంటే పుంలింగ శబ్దం. దార అంటే భార్య స్త్రీ కదా, కానీ ఆ శబ్దం పుంలింగంలో ఉంటుంది. సంస్కృతంలో శబ్దాలు పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అని ఉంటాయి 3 లింగాల్లో. అలా ఈ దారా శబ్దము స్త్రీకి సంబంధించింది అయినప్పటికీ పుంలింగ శబ్దము, ఇది నిత్య బహువచనాంతము అన్నారు. భార్య అంటే ఒకటి, భార్యాహ అంటే భార్యలు, భార్యే అంటే ఇద్దరు భార్యలు, ఇలా చెప్పొచ్చు. కానీ దారాహ అన్నది ఎప్పుడూ బహువచనంలోనే ఉంటుంది. ఒకరి గురించి చెప్పినా, ముగ్గురు గురించి చెప్పినా ఒక పేరే ఉంటుంది. అది ఎప్పుడూ బహువచనంలోనే ఉంటుంది. ఈ మర్యాద తెలియక దారాహ అంటే భార్యలు, దారలు అని కదా. అందువల్ల శ్రీరాముడికి చాలామంది భార్యలు ఉన్నారు, ఏకపత్ని వ్రతుడు కాదని ఆమె పాపం అంతంత బుద్ధితో రాసి. అంటే కొన్ని శబ్దాలు చాలా, అందుకే ఆ భాషే పరమసుందరమైన భాష. దాని మర్యాదలు అంత సులభంగా తెలియవు. ఏ పదము ఎక్కడ వాడుతాడు. వనిత అన్నాడు తెలుగు భాషలో, వనిత తనంతతా వలచి వచ్చిన చుల్కనగాది ఏరికిన్ అన్నాడు. వనిత అంటే వనిత సంస్కృత భాషలో వనిత అంటే స్త్రీయే, కానీ ఎప్పుడు వాడాలి? వనిత జనిత అత్యర్థానురాగాయాంతు వనిత అన్నాడు. చాలా అనురాగము కలిగినటువంటి ఒక స్త్రీ, ఆమె భార్య ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఆ విషయములో వనిత అని వాడాలి. అంటే చాలా భర్త యందు అనురాగము కలిగిన స్త్రీని వనిత అనే అక్షరాలు వాడాలి. ఇప్పుడు మనం వనితావాణి, వనితావని అని అంతా సామాన్యార్థకంలో తెలుగులో వాడతాము. సంస్కృతంలో అట్లా కుదరదు. అది వాడేటప్పటికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. భాష గొప్పతనం అది. Please subscribe to our YouTube channel. Like and share this video.